భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ ఉన్నా కూడా ఒక మనిషి పేరు హైదరాబాద్ వ్యాప్తంగా వినిపిస్తూ ఉంటుంది. మా కాంచనక్క ఎస్సీ రిజర్వేషన్లో ఎస్పెషల్లీ నా ఎస్సీ బిడ్డలు గెలవాలి, నా ఎస్సీ బిడ్డలు రాజకీయంగా పైకి ఎదగలేకపోతున్నారని అహర్నిశలు కష్టపడుతూ ఉన్న మన కాంచనక్క మన కళ్ళ ముందే ఉంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రంలోకి వెళ్ళి తన విధులు నిర్వర్తించి పర్ఫెక్ట్గా రావడమే అక్క లక్ష్యం. ఒకసారి అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు అక్క? భారతీయ జనతా పార్టీ నిజంగా కరీంనగర్లో గెలిచే అవకాశాలు ఉన్నాయా? మీరు దేశం వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటారు, ఎట్లా చూస్తారు? ఈ కరీంనగర్ 100% గెలుస్తుంది. ఎందుకంటే కరీంనగర్ ముందు ఏంటంటే ఇక్కడ మైనార్టీలు ఎస్సీలు, ఇప్పుడు నేను ఎస్సీ నియోజకవర్గంలో తిరుగుతున్నాను. ఎందుకంటే నేను ఎస్సీ మోర్చాకి ఇన్ఛార్జ్గా స్టేట్ నుంచి వచ్చిన. ఇక్కడికి వచ్చినాక నాకు 29వ డివిజను నేను ఇన్ఛార్జ్ చేసాను. నేను 29 చూసుకుంటున్నా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎస్సీలు మైనార్టీలు మనకు బీజేపీకి ఓట్లు వేయట్లేదు అనేది ఒక అపోహ ఉంది. కానీ ఇక్కడికి వచ్చినాక మేము ఇప్పుడు గ్రౌండ్లో తిరుగుతుంటే వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళకి ఏమంటారంటే మేము ఏం కోల్పోతున్నాము అనేది వాళ్ళకి తెలుస్తుంది. అంటే మేము అన్ని దీనికి వెనుకబడిపోతున్నాం. ఎందుకంటే మేము ఒక రాజకీయ పక్షాన కుల పక్షాన అట్లానే మేము ఓట్లు మై చీలిపోయినందుకు మా ఏరియాని మేము డెవలప్ చేసుకోలేకపోతున్నాం అనే జ్ఞానం వాళ్ళకి వచ్చేసింది. అందుకని ఇప్పుడు ఎస్సీలు కూడా ఏమంటారు, భారతీయ జనతా పార్టీకి ఎస్సీలు ఓట్లు వేయరు అనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు అది లేదు. ఎందుకంటే మేము తిరుగుతున్నాం, గ్రౌండ్లో తిరుగుతుంటే తెలుస్తుంది. ఎస్సీలు కూడా ఏమంటారు, మాకు అభివృద్ధి కావాలి. ఎందుకంటే 2 సార్లు టీఆర్ఎస్ను చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. వాళ్ళు ఏంటి పెట్టిన 6 పథకాలలో ఒకటి బస్సు తప్ప ఏమి ఇవ్వలేదు, ఇంకేమి చెయ్యరు కూడా. మేడ మీద కత్తి పెట్టినా పైసలు లేవంటాడు, ఇంకేం చేస్తాడు? ఓట్లకు పైసలు పంచుతారు, వాళ్ళు మా పైసలు మనకు పంచుతారు తప్పితే ఏమి చేయరని ఆ మైండ్లో అందరికీ సెట్ అయిపోయింది. కాబట్టి అందరు ఇంకొకటి ఏంటంటే కరీంనగర్కు సంజయ్ వచ్చినాక ఎంత డెవలప్మెంట్ అయింది మీరు చూడండి. ఏ ఎంపీ దగ్గర ఏ మంత్రి దగ్గర కూడా ఎక్కడ ఎంత డెవలప్మెంట్ కాలే. కరీంనగర్ మూల డెవలప్ అయింది. మీకు ఇంకా కొన్ని మిగిలినాయి, చిన్న చిన్న గ్రామాలలో మిగిలినాయి. అవి కూడా వాళ్ళందరూ ఇవన్నీ చూసినాక వాళ్ళు ఏమనుకుంటారంటే మా గ్రామాల దాకా కూడా సంజయ్ రావాలంటే బీజేపీ గెలవాలి అనే ఒక పట్టుదల మీద ఉన్నారు. అన్ని కులాలు ఇక్కడ మైనార్టీ కానీ ఎస్సీ కానీ ఎస్టీలు కానీ అందరూ ఒక తాటి మీద ఉన్నారు. కేవలం ఏంటిదంటే నరేంద్ర మోదీ ఆశీర్వాదాలు మా కరీంనగర్ మీద కావాలా. ఆల్రెడీ ఇప్పటికీ 90% 70% వరకు అయితే వచ్చేసింది నరేంద్ర మోదీ నుంచి. మొత్తం నిధులన్నీ ఏ నిధులు కూడా మన కేంద్రం నుంచి వస్తున్నాయని చెప్పి అవగాహన జనాలకు వచ్చేసింది. అప్పట్లో ఏముండే ముఖ్యమంత్రి ఇస్తాడు వీళ్ళు ఇస్తారు అనే ఒక ఇది ఉండే. కానీ ఇప్పుడు తెలిసిపోయింది ఏంటిదంటే ఏ నిధులన్నా కేంద్రం నుంచి వస్తాయి. నరేంద్ర మోదీ ఆశీర్వాదము బండి సంజయ్కి ఉంది, బండి సంజయ్ ఆశీర్వాదం వీళ్ళ మీద ఉంది. కాబట్టి ఈ కరీంనగర్ని డెవలప్ చేసుకునే హక్కు మాకున్నది అనే ఆలోచనలు అందరు తిరుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం 66కు 66 గెలుస్తామనుకొని వెళ్తున్నాం. అందులో మనం 50 వరకు అయితే ఖచ్చితంగా గెలుస్తున్నాం. మేము ఇప్పుడు తిరిగిన ఎస్సీ నియోజకవర్గం మా 7 వార్డులు ఉన్నాయి. 7 దాంట్లలో కూడా చాలా మంచిగా మేము పనిచేస్తున్నాము. వారికి అభ్యర్థులను కూడా చాలా మంచిగా 7 డివిజన్లు ఎస్సీలు ఉన్నాయి. ఎస్సీలను ఎంత మంచిగా అన్న సెలెక్ట్ చేసిందంటే మంచిగా చదువుకున్న వాళ్ళని, ఇలాంటి అమ్మాయిలను, ఇంకొకటి ఏంటంటే పని చేయాలని ఆతృత ఉన్న వాళ్ళను జనంలోకి పోయే వాళ్ళని తెచ్చాడు. కాబట్టి ఈ 7 మాత్రము మేము 7 మాత్రము మేము ఖచ్చితంగా మేము విజయం సాధించాలని మేము కష్టపడుతున్నాము. జనంలోకి వెళ్ళి చెప్తున్నాము. మేము దళిత లీడర్లను కలుస్తున్నాము, అందరినీ కలుస్తున్నాము, సంఘాలు పెడుతున్నాం, సభలు పెడుతున్నాము. పెట్టేసి మాత్రం మాకు ఎక్కువ కష్టపడట్లేదు నిజం చెప్పాలంటే. అప్పుడు పడ్డంత పడట్లేదు. ఎంత ఈజీగా పనిచేస్తున్నామంటే మేము అందరం హ్యాపీగా పనిచేస్తున్నాం. ఒక్కొక్క డివిజన్లో 5,000, దాదాపు 4,500, 5,000 ఒక్కొక్క డివిజన్కు. ఒక డివిజన్లో 7 వార్డులు ఉన్నాయి, 7 బూతులు ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్లో 6 బూతులు ఉన్నాయి. ఆ బూతుల అధ్యక్షులను వేసేసినాము, బూతుల ఇన్ఛార్జీలను వేసేసినాము. అన్నీ వేసేసి ఏ బూత్కి ఆ బూత్ పనిచేస్తున్నారు. మొత్తం డివైడ్ చేసుకున్నాం, వర్క్ అంతా వర్క్ చేసుకొని మొత్తం ఇది చేసేసినాం. ఇక్కడ రెబుల్స్ కూడా ఏం లేరు. ఎందుకంటే పార్టీ తరపు నుంచే కాబట్టి అందరు కూర్చొని మాట్లాడుకొని అవును అంటే ఒకప్పుడు పనిచేసిన వాళ్ళకు వీళ్ళకు కొత్త వాళ్ళకి టికెట్లు వచ్చి అంత అడ్జస్ట్మెంట్ అయిపోయింది. ఎందుకంటే అవి లేవు. ఎందుకంటే బీజేపీలో ఎంతసేపు ఉంటాయి, అలుగుడులు అనేవి ఎంతసేపు ఉండవు. బీజేపీ అంటే కండువ కప్పుకున్నాక అన్నిటికీ త్యాగం చేసేటోడే ఈ కండువ కప్పుకుంటాడు. అంతే, త్యాగం చేసేటోడే కండువ కప్పుకుంటాడు. అది అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ రెబుల్స్ లేరు, ఎటువంటి ఇది లేదు. కాబట్టి ఈ కరీంనగర్ గడ్డ మీద మేయర్ మాత్రం మన బీజేపీ అవుతుంది పక్కా. రాసి పెట్టుకోండి. మేయర్ బీజేపీ అయిన రోజు కేంద్రంలో మోదీ, ఇక్కడ బండి సంజయ్, మేయర్ మనది అన్నప్పుడు మొత్తం భారతదేశంలో నంబర్ 1 కరీంనగర్ ఉంటుంది. అది మాత్రం 100% రాసి పెట్టుకోండి. ఇప్పుడే మీరు రాసేసి చేసేసుకోండి.
ఇది మొత్తం మీద 27వ వార్డు నుంచి మాత్రం గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. కరీంనగర్ జెండా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠమే కైవసం లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నామని ఇక్కడ బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు మాత్రం చెప్తున్న వాక్యాలు మాత్రం ఉన్నది. ఎస్సీలు మైనార్టీలు భారతీయ జనతా పార్టీకి దూరం అనే భావన కాదు. ఎస్సీలందరూ భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. అంబేద్కర్ నగర్ ఎందుకు డెవలప్మెంట్ కాదో మేము చేసి చూపిస్తామని ఇక్కడ నవ్యశ్రీ 27వ వార్డు అభ్యర్థి ఇక్కడ కాంచనక్క ఎస్సీ రిజర్వేషన్లో ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా తను ముందుండి పోరాటం చేస్తూ ఉంది. మొత్తం మీద ముందుకు వెళ్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సంతోష్తో మేనం శ్యామ్, కరీంనగర్ 27వ డివిజన్ నుంచి.